తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమంత దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరు. ఏం మాయ చేసావేతో టాలీవుడ్లో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే బృందావనం, ఈగ, అత్తారింటికి దారేది, రంగస్థలం, మజిలీ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో స్టార్డమ్ సాధించింది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత 4 ఏళ్లకే విడాకులు తీసుకోవడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆమెపై విమర్శలు విరుచుకుపడ్డా సమంత మాత్రం ధైర్యంగా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లింది. ఇదే సమయంలో మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడి విదేశాల్లో చికిత్స పొంది మళ్లీ కొత్త ఉత్సాహంతో తిరిగి వచ్చింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సమంత తన మనసులో మాటను పంచుకుంది. నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. నన్ను ఇష్టపడని వారు నా బాధను చూసి నవ్వుకున్నారు. నేను విడాకులు తీసుకున్నప్పుడు కొందరు సంబరాలు చేసుకున్నారు. నా జీవితంపై వాళ్లే తీర్పు చెప్పేశారు. కానీ ఇప్పుడు ఎవరి మాటలు పట్టించుకోను. నా పని నేను చూసుకుంటున్నాను. నా ధైర్యమే నా బలం అని సమంత ఎమోషనల్ గా వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. సమంత నిజమైన ఫైటర్. ఆమెను ఆపగలిగేవారు ఎవరూ లేరు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఆమె వ్యక్తిగత జీవితం, రూమర్స్ పై కమెంట్లు చేస్తూ దృష్టి ఆకర్షిస్తున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే సమంత ఇప్పుడు నటిగానే కాదు, నిర్మాతగాను తన ప్రతిభను చాటుతోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ తో స్వతంత్ర ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి శుభం అనే చిత్రంతో నిర్మాతగా తొలి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మాయా పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే తెలుగు సినిమాలో నటిస్తుండగా హిందీలో రక్త బ్రహ్మాండ్, ది బ్లడీ కింగ్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడుమూర్తో ఆమె సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల దీపావళి వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించడం ఆ రూమర్స్ కు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ వార్తలపై సమంత ఎలాంటి స్పందన ఇవ్వలేదు.